వెల్కమ్ టు ఎస్ఎన్ క్రియేషన్స్. ఇప్పుడు మీకు ఒక అదృష్టవంతుడు దురదృష్టవంతుడి గురించి చెప్పబోతున్నాను. ఆర్యు డార్బీ అనే వ్యక్తి అతని మామగారితో కొలరాడోలోని ఒక బంగారు రష్ కోసం వెళ్ళారు. ఆర్యు డార్బీ కుటుంబ సభ్యుల నుండి, స్నేహితుల నుంచి అప్పుగా కొంత డబ్బుని తీసుకొని ఆ పెట్టుబడితో బంగారు మైనింగ్ కావాల్సిన పరికరాలని కొనుగోలు చేశారు. ఆ బంగారు గనిలో మైనింగ్ మొదలుపెట్టిన ఆర్యు డార్బీ మరియు అతని మామగారికి కేవలం కొన్ని అడుగులు తవ్వగానే బంగారం దొరికింది. అంతే, వారి అప్పులన్నీ తీరిపోయాయి మరియు చాలా డబ్బుని వాళ్ళు సంపాదించుకోగలిగారు. అక్కడి నుంచి మళ్ళీ తవ్వడం మొదలుపెట్టారు. కానీ ఎన్ని అడుగులు తవ్వినా వాళ్ళకి బంగారం మాత్రం కనిపించలేదు. ఇంకా ఈ ప్రదేశంలో బంగారం లేదని నిర్ణయించుకొని నిరాశ నిస్పృహతో వాళ్ళు ఏదైతే మైనింగ్ కోసం పెట్టుబడికి పెట్టినా ఆ పరికరాలన్నింటినీ ఒక స్క్రాప్ డీలర్కే అమ్మేశారు. స్క్రాప్ డీలర్ ఆ బంగారు మైనింగ్ గురించి తెలిసిన ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి, నేను ఇలా ఒక బంగారు గనిని చూశాను, అందులో బంగారం ఉందో లేదో ఒకసారి మీరు పరీక్షించి చెప్పండి అని చెప్పి ఇంజనీర్ని అడిగారు. ఆ బంగారు గనిని పరీక్షించిన ఇంజనీర్ గారు కేవలం 3 అడుగుల్లో బంగారం ఉందని కనిపెట్టి ఆ విషయాన్ని ఆ స్క్రాప్ డీలర్కి చెప్పారు. అంతే, తనుకున్న బంగారు మైనింగ్ పరికరాలతో మళ్ళీ తవ్వడం మొదలుపెట్టారు. కేవలం 3 అడుగుల్లోనే బంగారం దొరికింది. దొరికిన బంగారంతో అతను అత్యంత ధనవంతుడిగా మారిపోయారు. ఈ కథలో నీతి ఏంటంటే, మనం చేసే ప్రయత్నం మధ్యలో ఆపేస్తే ఇలాగే 3 అడుగుల్లో మన విజయానికి దూరం అయిపోతూ ఉంటాం. ప్రపంచంలో అతి ధనవంతుడిగా అవ్వాల్సిన ఆర్యు డార్బీ అత్యంత దురదృష్టవంతుడయ్యాడు. 3 అడుగులు తవ్విన ఆ స్క్రాప్ డీలర్ అత్యంత ధనవంతుడయ్యాడు. కాబట్టి మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు మన లక్ష్యాన్ని చేరుకోవటానికి మధ్యలో ఇలాంటి ఫాల్స్ లైన్ ఎన్నో వస్తూ ఉంటాయి. ఆ లైన్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి.